అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పుపై టీపీసీసీ చీఫ్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ 5 ఏళ్లే ముఖ్యమంత్రి రేవంత్ గా ఉంటారంటూ చెప్పుకొచ్చారు ఆయన. అవును, ఈ 5 ఏళ్లే రేవంత్ ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు మహేష్ కుమార్ గౌడ్. బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలన్నదే రాహుల్ నిర్ణయం అంటూ చెప్పుకొచ్చారు ఆయన. భవిష్యత్తులో తెలంగాణలో బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ బీసీల చుట్టే రాజకీయం ఉంటుందంటూ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు బీసీ సీఎం రాబోతున్నారా? అవును, తెలంగాణకు బీసీ సీఎం రాబోతున్నారా? ఈ అంశానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పుపై టీపీసీసీ చీఫ్ సంచలన కామెంట్ చేశారు. ఈ 5 ఏళ్లే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు ఆయన. బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలన్నదే రాహుల్ నిర్ణయం అంటూ చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో తెలంగాణలో బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారంటూ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నారు అనేది చూసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మహేష్ కుమార్ గౌడ్ ఇదే అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి అంశానికి సంబంధించి ఆయన రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారో చూద్దాం. బీసీలని రాజ్యాధికారం ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు తీసుకున్నట్టు నిర్ణయము ఏదో ఒక రోజున తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. అది కాంగ్రెస్ పార్టీలోనే అవుతాడు. వచ్చే ఎన్నికలన్నీ కూడా బీసీల చుట్టే తిరుగుతాయి. గతంలో కాలేదు కాబట్టి వాళ్ళు రాహుల్ గాంధీ ఆ స్లోగన్ తీసుకున్నారు కాబట్టి భవిష్యత్తులో అవకాశం వచ్చినప్పుడు బీసీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో అవుతాడు. ఇవాళ ఈ 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. వచ్చే రోజుల్లో ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. బీసీలని రాజ్యాధికారం ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు తీసుకున్నట్టు నిర్ణయము ఏదో ఒక రోజున తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. అది కాంగ్రెస్ పార్టీలోనే అవుతాడు. వచ్చే ఎన్నికలన్నీ కూడా బీసీల చుట్టే తిరుగుతాయి. గతంలో కాలేదు కాబట్టి వాళ్ళు రాహుల్ గాంధీ ఆ స్లోగన్ తీసుకున్నారు కాబట్టి భవిష్యత్తులో అవకాశం వచ్చినప్పుడు బీసీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో అవుతాడు. ఇవాళ ఈ 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. వచ్చే రోజుల్లో ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. అది టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు. బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలన్నది రాహుల్ నిర్ణయం అంటూ చెప్పుకొచ్చారు ఆయన. భవిష్యత్తులో తెలంగాణకు బీసీ వ్యక్తి సీఎం అవుతాడు, అది కాంగ్రెస్ నుంచే జరుగుతుందంటూ కూడా ఆయన ఈ అంశానికి సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏం జరగబోతోంది? ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అంశం తెర మీదకు తీసుకురావడం జరుగుతోంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలో ఈ 5 ఏళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అవుతారు, కానీ ఆ తర్వాత బీసీ ముఖ్యమంత్రి అంటూ కూడా, అంటే ఈ 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటారు. ఆ తర్వాత జరిగే ఎన్నికలకు సంబంధించి బీసీల చుట్టూనే రాజకీయాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో బీసీ ముఖ్యమంత్రి అవుతారంటూ చెప్పుకొచ్చారు టీపీసీసీ చీఫ్. ఏం జరగబోతోంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, బీసీ సీఎం నెక్స్ట్ జరిగేది మాత్రం బీసీనే ముఖ్యమంత్రి అవుతారంటూ, అది కూడా కాంగ్రెస్ నుంచి అవుతారంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యను ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ జాతీయ ఓబీసీకి సంబంధించినటువంటి సెల్ చైర్మన్ అజయ్ సింగ్ యాదవ్ హైదరాబాద్ వచ్చారు. దాంట్లో భాగంగా ఓబీసీ కార్యవర్గ సమావేశం సందర్భంగా కీలక భేటీ జరిగింది గాంధీ భవన్ లో. తదనంతరం మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో ఈ బీసీకి సంబంధించినటువంటి అంశంపైన స్పందిస్తూ పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆ స్టేట్మెంట్ చేశారు. త్వరలో ఖచ్చితంగా బీసీ ఎజెండాగానే రాజకీయాలన్నీ ఉండబోతా ఉన్నాయి తెలంగాణలో. బీసీ సీఎం అనేది కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యమయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీసీ సీఎం అవుతారు ఏదో ఒక రోజు అంటూ స్టేట్మెంట్ చేస్తూనే ఈ 5 ఏళ్లు మాత్రం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగానే కొనసాగుతారు అంటూ కూడా ఆయన స్టేట్మెంట్ చేశారు. జరుగుతున్న పరిణామాలు, గతంలో మరి తెలంగాణలో కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాలు పాలించినా బీసీని ముఖ్యమంత్రిని చేయలేదు కదా అనేటువంటి మీడియా క్వశ్చన్ చేయడంతో దానికి కూడా సమాధానం చెప్పారు. బీసీలకు పెద్దపీట వేయాలన్నదే రాహుల్ నిర్ణయం. అందులో భాగంగానే కులగణన జరిగింది. బీసీలకు రిజర్వేషన్ అమలు చేయబోతా ఉన్నాం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీసీ సీఎం కాంగ్రెస్ తోనే సాధ్యమైనటువంటి ఆయన స్టేట్మెంట్ చేస్తారు. ఆయన మాటల్లో అంతరార్థం కనుక గమనిస్తే ఈ 5 ఏళ్లు మాత్రం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కొనసాగించే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ బరిలో నిలపనుంది అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆయన నోటి నుంచి మాట్లాడనప్పటికీ కూడా రానున్న రాజకీయాలన్నీ తెలంగాణలో బీసీ చుట్టే రాజకీయాలు నడుస్తాయి కాబట్టి ఇటు ఆల్రెడీ గతంలోనే బీజేపీ
బీజేపీ బీసీసీఎం ని తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పుడు కులగణన తర్వాత మొత్తం బీసీ ఎజెండా నడుస్తా ఉంది. సో ఖచ్చితంగా ఫ్యూచర్ లో తెలంగాణలో రాబోయే రోజుల్లో ఒక బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నారు, అది కూడా కాంగ్రెస్ తోనే అనేటువంటి స్టేట్మెంట్ చేశారు మహేష్ కుమార్ గౌడ్. సచిన్, అంటే నెక్స్ట్ కేబినెట్ ఎక్స్పాన్షన్ కి సంబంధించి మాట్లాడుకుంటున్న నేపథ్యంలో అప్పుడు కూడా బీసీలకే ప్రాధాన్యత ఉంటుంది అనుకోవాలా? కేవలం బీసీలకు సంబంధించిన వ్యక్తులని ఇటు కేబినెట్ లోకి తీసుకోబోతున్నారా? ఆ సంకేతాలు ఇచ్చారనుకోవాలా ఈ బయట? ఎగ్జాక్ట్లీ అదే చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే తెలంగాణలో మొత్తం ఇప్పటికే 12 మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో కలిపి కంప్లీట్ అయి ఉంటే ఇంకొక 6 స్థానాలు భర్తీ ఉంది, ఖాళీగా ఉన్నాయి, భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో మొత్తం కేబినెట్ లో ఇద్దరు బీసీ మంత్రులు ఉన్నారు. ఒకరు పొన్నం ప్రభాకర్ కాగా మరొకరు కొండా సురేఖ. మొత్తం కేబినెట్ లో ఎక్కువ శాతం రెడ్లకు ప్రాధాన్యత ఉంది. ఇవే కాదు, నామినేటెడ్ పోస్టుల్లో, పార్టీ పదవుల్లో, ప్రాధాన్యతమైనటువంటి అంశాల్లో, ప్రభుత్వ పరంగా నియామకమైనటువంటి వాళ్ళలో కూడా ఎక్కువగా రెడ్లకు ప్రాధాన్యత ఉంది. దీనిపైన తీవ్ర వ్యతిరేకత ఉంది. దీన్ని సరిచేసే ప్రయత్నం జరుగుతుంది అనేటువంటిది కూడా ఈ రోజు జరిగినటువంటి సమావేశం సందర్భంగా హాజరైనటువంటి కాంగ్రెస్, ఆల్ ఇండియా కాంగ్రెస్ జాతీయ ఓబీసీ సెల్ చైర్మన్ అజయ్ సింగ్ యాదవ్ ఆయన కూడా హాజరై ఆయన కూడా మాట్లాడారు. రానున్న రోజుల్లో బీసీ ఎజెండాగా పెద్ద ఎత్తున తెలంగాణలో మార్పులు ఉండబోతున్నాయనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఆర్టీవీతో కూడా మాట్లాడారు. ముఖ్యమంత్రి మార్పు ఏమైనా ఉంటుందా అనేటువంటి స్టేట్మెంట్ కూడా ఆయన, ముఖ్యమంత్రి మార్పు ఉండకపోవచ్చు కానీ భారీ మార్పులు ఉంటాయి. రానున్న 6 కేబినెట్ లో ఖచ్చితంగా బీసీలకు పెద్దపీట వేస్తారు. వచ్చే నామినేటెడ్ పదవుల్లో కూడా బీసీలకు పెద్దపీట వేయనున్నారు. పార్టీలో కూడా బీసీలకు పెద్ద ఎత్తున పీట వేయనున్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే రానున్న రోజుల్లో ఒక బిగ్ సెన్సేషన్ నిర్ణయం తీసుకోబోతా ఉంది ఏఐసీసీ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. బిగ్ సెన్సేషనల్ బ్రేకింగ్, అసలు బిగ్ సెన్సేషన్ డెసిషన్ లో కావచ్చు, ముఖ్యమంత్రి మార్పు అంశానికి సంబంధించి కూడా డిస్కషన్ జరుగుతుందా? అఫ్ కోర్స్ ఇప్పుడైతే మాత్రం టీపీసీసీ ఇంకొక 5 ఏళ్ళు మాత్రం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతారని చెప్పుకొచ్చినప్పటికీ బీసీలకు ప్రాధాన్యమైన అంశాన్ని ఇక్కడ తెర మీదకి తీసుకొస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అంశం కూడా తెర మీదకి వచ్చే అవకాశం ఉందా? అటువంటి చర్చ ఏమైనా జరుగుతుందా కాంగ్రెస్ లో? ఎగ్జాక్ట్, అంటే ఎంత సంఖ్య ఉన్నారో అంత న్యాయం అనేటువంటిది రాహుల్ గాంధీ పదే పలు వేదికల ద్వారా చెప్తా ఉన్నారు. కితనా ఆబాదీ ఉతనా ఆపర్చునిటీ అనేటువంటిది. సో మరి అది తెలంగాణలో ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది మీడియా క్వశ్చన్ చేసింది. ఆ క్వశ్చన్ లో పక్క రాష్ట్రం కర్ణాటకలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అటు సిద్ధరామయ్య, డికే శివకుమార్ ఇద్దరు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారే. కీలకంగా పీసీసీ వారి చేతిలోనే ఉంది, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వారి చేతిలోనే ఉన్నారు. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఇక్కడ ఉప ముఖ్యమంత్రి బీసీ లేరు, తర్వాత బీసీకి పెద్దపీట వేయలేదు, కేవలం 2 మంత్రిత్వ శాఖలు ఇచ్చారు, అది కూడా కీలకమైన మంత్రిత్వ శాఖలు ఇవ్వలేదు. తర్వాత ఇక్కడ డిప్యూటీ సీఎం లేరు, ఇంకా మంత్రివర్గంలో ఎక్కువ శాతం అవకాశం ఇవ్వలేదు. కేవలం పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ మాత్రమే బీసీల ప్రతినిధిగా చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి రెడ్డి, మిగతా మంత్రులు రెడ్డి, ఎక్కువ అగ్రకున్నాల వాళ్ళే ఎక్కువగా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఈ క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది కాబట్టి దీన్ని సరి చేసుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేరున్నట్టుగా అయితే వారి మాటల్లో అర్థమైంది. ఈ రోజు అజయ్ సింగ్ యాదవ్ కూడా స్టేట్మెంట్ అదే చేశారు. సో ఏఐసీసీ అధిష్టానానికి అదే నివేదిక ఇవ్వనున్నట్టుగా తెలుస్తా ఉంది. త్వరలోనే జరగబోయే కేబినెట్ లో విస్తరణలో బీసీలకు పెద్దపీట వేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే బీసీ ఎజెండాగానే నెక్స్ట్ అన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేయనున్నాయి కాబట్టి ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాకపోతే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నోటి వెంట ఈ మాట రావడం అనేటువంటిది కాస్త సెన్సేషన్ గా మారింది. ఎందుకంటే ప్రస్తావించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారు, లేకపోతే తక్కువ చేసి చూపిస్తున్నారనే అంశానికి సంబంధించి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి దీన్ని కవరప్ చేసే విధంగానో లేకపోతే ఈ అంశానికి సంబంధించి దీన్ని ఓవర్కమ్ చేసే విధంగానో ఈ కామెంట్స్ కింద చూడాలా, లేకపోతే ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ, అంటే కాస్త శాంతపరిచేలా, అంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏఐసీసీ నుంచి పీసీసీ వరకు ఇక్కడ వరకు బీసీ లైన్ తీసుకుంటుంది అనేటువంటి చెప్పే ప్రయత్నం ఈ రోజు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసినట్టుగా కనిపించింది. పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉన్నాయి. బీసీల సంఖ్యను తగ్గించారు. కేసీఆర్ హయాంలో 51%, కేవలం బీసీలే 51% ఉంటే 2014లో, ఇప్పుడు కాంగ్రెస్ చేసినటువంటి గుణగణనలో 46% కుదించారు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయడానికే నిజంగానే పీసీసీ చీఫ్ ఈ రోజు స్టేట్మెంట్ అనేటువంటిది కనిపిస్తా ఉంది. కానీ సంతృప్తికరంగా బీసీలు ఉంటారా ఈ స్టేట్మెంట్స్ తో అంటే తెలీదు ఫ్యూచర్ లో ఎట్లా ఉంటుందో. మొత్తం పావులన్నీ బీసీ ఎజెండాగా రాజకీయ పార్టీలు కలుపుతా ఉన్నాయి. అటు బీజేపీ,
కాబట్టి కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా అదే లైన్లో వెళ్లాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. చూడాలి ఏం జరుగుతుందో. అంటే పార్టీలో కూడా ఈ బీసీ అంశం చాలా తీవ్రంగా ఉందనుకోవాలా కాంగ్రెస్ లో? ఎందుకంటే ప్రజల నుంచి ఈ అంశం, మరి ముఖ్యంగా బీసీని తక్కువ చేసి చూపిస్తున్న అంశానికి సంబంధించి ఏ స్థాయిలో అయితే మాత్రం మాటలు వెలువెత్తుతున్నాయో, ఈ వ్యాఖ్యలు బయటకు వస్తున్నాయో, అట్ ద సేమ్ టైం పార్టీలో కూడా అటువంటి చర్చ ఉందా? పార్టీలో కూడా అటువంటి సినారియో కనిపిస్తున్న నేపథ్యంలోని దానికి సంబంధించి బీసీ ముఖ్యమంత్రి అనే అంశాన్ని తెర మీద తీసుకురావడం జరిగింది అనుకోవాలా టీపీసీసీ చీఫ్? ఎగ్జాక్ట్లీ. అంటే పీసీసీ చీఫే కాకుండా మొన్న ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా యూత్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి సమావేశంతో పాటు గాంధీ భవన్ లో జరిగినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, బీసీల కులగణన, తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక అవగాహన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. పార్టీ నాయకులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, కార్యకర్తలందరికీ కూడా, కీలక నాయకులకి. దాంట్లో భాగంగా కూడా కీలక స్టేట్మెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. కొద్దిమంది అంటున్నారు రెడ్డి ముఖ్యమంత్రి, నేను మాత్రం రేవంత్ రెడ్డి లాస్ట్ అనేటువంటిది. దానికి కూడా కట్టుబడి, ఒకవేళ అలాగైతే ఓకే, రాహుల్ నిర్ణయం శిరోధార్యంగా భావిస్తాను, ఆయన చెప్పిన మాటను జవదాటను, అలా అయినా పర్వాలేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. చూస్తుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ నెక్స్ట్ బీసీ లైన్ లో ముందుకు వెళ్లాలనే ఆలోచన చేస్తున్నట్టుగా అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే బీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ రోజు ఆ వ్యాఖ్యల సారాంశం అనుకోవచ్చు. కానీ ఇక్కడ కీలకంగా ఉన్న సీనియర్ నేతలు, మిగతా ఓసీలకు సంబంధించిన కీలకంగా ఉన్న నేతల నుంచి ఇక్కడ వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి మీద ఇన్ఫాక్ట్ రేవంత్ రెడ్డి కాంపిటీషన్ ఉన్న సందర్భంలోనే ఏ స్థాయిలో లాబింగ్ జరిగిందో మనం చూసాం. మరి ముఖ్యంగా జాతీయ నాయకత్వానికి సంబంధించి కలవడం, మాట్లాడడం, ఇటువంటి సినారియో చూసాం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈ కాంగ్రెస్ ఉన్న సీనియర్స్ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది? ఇటు జాతీయ నాయకత్వానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? జరిగే అవకాశం కనిపిస్తోందా? దీన్ని ఎలా సరిచేసుకోవాలి? దీన్ని ఎలా కామ్ డౌన్ చేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్? ఎగ్జాక్ట్లీ. కానీ ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినా, మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినా, ఇదంతా కూడా హైకమాండ్ లైన్ లో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. సాధారణంగా జాతీయ పార్టీల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ చెప్పింది దాదాపు ఫైనల్. సో అదే లైన్ ని అందరూ ఫాలో కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందాక చెప్పుకున్నట్టుగా రాహుల్ గాంధీ మొదటి నుంచి దేశవ్యాప్తంగా ఒకటే కులగణాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు, ఇతన ఆబాది హిస్సాదారి అనేటువంటిది. కాబట్టి ఆ లైన్ లోనే ముందుకు వెళ్లే అవకాశం ఉంది, వెనుకడుగు వేసే అవకాశం లేదు కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ బ్యాక్ స్టెప్ తీసుకుంటే, ఒకవేళ ఈ మాటను బ్యాక్ స్టెప్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసే దిశగా పోతా ఉన్నారు. మొత్తం 56% బీసీలు ఉన్నటువంటి తెలంగాణలో ఇప్పటి వరకు ప్రకటించినటువంటి ప్రకారం ఇంకా 3.1% కులగణన జరుగుతా ఉంది. అవకాశం ఇచ్చారు కాబట్టి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దాంట్లో భాగంగా కేవలం రాజకీయ పరమైనటువంటి రిజర్వేషన్లే కాదు, పార్టీ పరంగా ఇచ్చేటువంటి రిజర్వేషన్లు కూడా అమలు చేయాలనేటువంటి డిమాండ్ ని తెరపైకి తెస్తా ఉన్నారు. అందులో పీసీసీ చీఫ్ గానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ గానీ, జనరల్ సెక్రటరీ గానీ రేపు ఫ్యూచర్ లో రాజకీయ పరంగా ఇచ్చేటువంటి రిజర్వేషన్లు సంఖ్య ఆధారంగా నియోజకవర్గాల్లో బీసీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నటువంటి ఎగ్జాంపుల్, ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లా తీసుకుంటే, నల్గొండ జిల్లాలో ఒక్కరు మినహాయించి మొత్తం రెడ్లే ఈ రోజు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్క బీర్లా ఐలేయ మినహాయిస్తే మిగతా వాళ్ళంతా కూడా ఏ పార్టీల నుంచి అయినా అంతా కలుపుకుంటే రెడ్డిలే ఉన్నారు, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ. సో అలాంటి పరిస్థితి పోయే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ లో. మొత్తం జనాభా పరంగా ఆయా నియోజకవర్గాల్లో బీసీలకు టికెట్లు కేటాయించే పరిస్థితి తప్పని పరిస్థితి వస్తుంది. ఒకవేళ రాజ్యాంగం పరంగా చట్టబద్ధంగా కేటాయించకపోయే పరిస్థితి ఉంటే పార్టీ పరంగానైనా అమలు చేసే తప్పని పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఏ రకంగా అయితే అమలు చేస్తామంటున్నారో, సో ఫ్యూచర్ లో జనరల్ ఎలక్షన్ లో కూడా తప్పని పరిస్థితుల్లో బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి జనాభా పరంగా. కాబట్టి ఆ రకంగా కూడా బీసీ ఎజెండాను కాంగ్రెస్ ముందు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే బీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు స్టేట్మెంట్ చేశారనుకోవచ్చు. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ 5 ఏళ్లే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు మహేష్ కుమార్ గౌడ్. బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలనేది రాహుల్ నిర్ణయం అంటూ చెప్పుకొచ్చారు. ఆయన భవిష్యత్తులో తెలంగాణలో బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారంటూ చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లోనూ బీసీల చుట్టే రాజకీయం నడుస్తుందంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు మహేష్ కుమార్ గౌడ్.